ఆలోచనలు అన్‌ప్లగ్‌కి స్వాగతం. మన మాటల్లో మన ఆలోచనల్ని, మన అనుభవాల్ని పంచుకుందాం. ఇప్పుడు మా బుడ్డోడికి సమ్మర్ వెకేషన్. వాడి సమ్మర్ బ్రేక్‌కి, మా సమ్మర్ బ్రేక్‌కి నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మా చిన్నప్పటి రోజుల్ని నేను రెప్లికేట్ చేయలేను. అట్‌లీస్ట్ కొన్ని ఎక్స్‌పీరియన్సెస్‌ని వాడికిద్దాం అనుకున్నా. ఈ మధ్య ఒకరోజు మేము సమ్మర్ బ్రేక్‌ని ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళమో బాబుకి ఎక్స్‌ప్లెయిన్ చేశా. వాడికి అర్థమైందో లేదో కానీ ఆ బ్యూటిఫుల్ మెమరీస్ ఒక్కసారి నా కళ్ళ ముందు వచ్చి వెళ్ళాయి. యూజువల్‌గా బాబుకి స్కూల్ డేస్‌లో ఏదో ఒక స్నాక్ చేసి పెడతా. లైక్ కేక్స్, కుకీస్, పప్పు చెక్కలు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ బర్ఫీస్. సమ్‌హౌ సెలవులొచ్చాక కుదరడం లేదు. సో, మొన్న రాత్రి వాడిని పడుకోబెడుతున్నప్పుడు "నీకే స్వీట్ తినాలనుంది" అని అడిగితే టపీల్మని లడ్డు అన్నాడు. తనకి తెలిసిందల్లా బూందీ లడ్డు మాత్రమే. అమ్మో! బూందీ లడ్డా? నేనే అడిగి మరీ పని పెంచుకున్నానే అని అనుకున్నా. ఎందుకో మరి బూందీ లడ్డు చేయాలంటే బండ పని అనిపిస్తుంది నాకు. సరే రవ్వ లడ్డు అయితే ఈజీగా చేయొచ్చు కదా అని అవి చేసిస్తానని చెప్పా. వాడు ఒక 4 క్వశ్చన్స్ అడిగి ఫైనల్గా ఓకే అన్నాడు. మరుసటి రోజు లేచినప్పటి నుంచి రవ్వ లడ్డు అంటే జస్ట్ రవ్వ, కొబ్బరి అండ్ చక్కెరే కదా, అందులో న్యూట్రియన్స్ ఏం పెద్దగా లేవే, జస్ట్ కార్బ్స్ అండ్ షుగర్సే కదా అని ఒకటే ఆలోచన నాకు. మరి కమిట్ అయిపోయాం. ఏం చేద్దాం ఇప్పుడు అని ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ యాడ్ చేద్దామని ఫైనల్గా డిసైడ్ అయ్యా. లైక్ డ్రై ఫ్రూట్స్, లేకుంటే డైరెక్ట్గా ప్రోటీన్ పౌడర్ని కలిపేద్దామా అని, లేక సగం శనగపిండి సగం రవ్వతో లడ్లు చేద్దామని ఆలోచిస్తూ కూర్చున్నా. సడన్గా అవి ఇవి కలిపితే న్యూట్రియన్ సంగతి సరే, మరి అది రవ్వ లడ్డు అవ్వదుగా అని ఎవరో నా నెత్తిన మొటికాయ వేసి చెప్పినట్లుగా అనిపించింది. బిడ్డకి మన చిన్నప్పటి అనుభవాలు ఇవ్వాలనుకుని రవ్వ లడ్లు కాక ఆ పేరుతో హెల్దీ అని మరోటి తినిపించడం ఏమిటి అని నా ఆలోచనలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టా. లెట్ హిమ్ హ్యావ్ ద ఫన్ అండ్ సేవర్ ద రియల్ టేస్ట్ ఆఫ్ రవ్వ లడ్డు అని వెంటనే మా అమ్మ స్పెషల్ రవ్వ లడ్డు చేసి పెట్టా. వాడు వాటిని చూడగానే వైట్ లడ్డూస్, ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ దమ్ బిఫోర్ అని బాగా ఎంజాయ్ చేసి తిన్నాడు. ఇంతకీ మీకు రవ్వ లడ్ల రెసిపీ కావాలంటే నా ఛానల్లో వెజీ డిలైట్స్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో జస్ట్ 10 నిమిషాల్లో చేసుకోవచ్చు వాటిని. ఈ మధ్య మీడియా పుణ్యాన ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్ అవడమేమో కానీ ప్రశాంతంగా మనసుకి నచ్చింది తినలేకపోతున్నాం. మనం చిన్నప్పుడు అనుభవించిన చిన్న చిన్న సంతోషాలని, సింపుల్ స్వీట్స్లో ఉన్న మధురిమని ఇప్పటి పిల్లలకి అందించడం కూడా ముఖ్యమే కదా. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కార్బ్స్ ఆర్ క్యాలరీస్, ఇట్స్ అబౌట్ కనెక్షన్స్ విత్ అవర్ రూట్స్ అండ్ ట్రెడిషన్స్. కాదంటారా? ఈ విషయంలో మీ ఆలోచనలేంటి? కామెంట్స్లో షేర్ చేయండి. ఇక సెలవా మరి. ఆలోచనలు అన్‌ప్లగ్‌లో మళ్ళీ కలుద్దాం.